హాయ్ హలో వెల్కమ్ టు భూవికా టీవీ. ఈరోజు వీడియో వచ్చేసి పక్షవాతం వచ్చిన తర్వాత ఇంట్లో ఎటువంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, హ్యాండ్ కి ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అలాగే లెగ్ కి ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్ కట్ గా హోమ్ ప్రోగ్రామ్ ఎక్సర్సైజెస్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ నేను మన ఛానల్లో వచ్చేసి పెరాలసిస్ మీద ఒక వీడియో అనేది చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియోని నా పేరు డాక్టర్ కేబీ మోత్ర నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భూవికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. చాలా మంది మన వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేయకోకున్నట్టు చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. ఇప్పుడు నేను చేయబోయే ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ దగ్గరలో కానీ మీ పక్కలో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా పెరాలసిస్ తో బాధపడుతుంటే, పక్షవాతం వచ్చుంటే, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతున్నారైతే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంట్లోనే ఉండి వాళ్ళ పక్షవాతాన్ని తగ్గించుకోగలరు ఇప్పుడు చెప్పే ఎక్సర్సైజెస్ తో. ఓకే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ ఐడి అలాగే ఫేస్బుక్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా తప్పకుండా ఫాలో చేయండి. ఫస్ట్ నేను హ్యాండ్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేది, హోమ్ ఎక్సర్సైజెస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో హ్యాండ్ కి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ వచ్చేసి ఇప్పుడు ఎలా సిట్టింగ్ లో ఉన్నానో అలా కూడా చేయొచ్చు. కొన్ని వచ్చేసి సేమ్ ఎక్సర్సైజెస్ పడుకొని కూడా చేయొచ్చు అనమాట. ఆ ఎక్సర్సైజెస్ పడుకొని చేస్తేనే ఎక్కువ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. నేను రెండు పద్ధతుల్లో ఫస్ట్ చూపిస్తాను అనమాట. ఓకే, సో పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి చెయ్యి అనేది ఇలా ఉండిపోయి ఉంటుంది అనమాట. సో ఈ చెయ్యి అనేది, ఈ వ్రిస్ట్ అనేది ఇట్లా లాక్ అయిపోయి ఉంటుంది, ఎల్బో జాయింట్ అనేది ఇలా లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన టార్గెట్ ఏముందంటే ఫస్ట్ ఈ ఎల్బో జాయింట్ ఉంది కదా, ఈ ఎల్బో జాయింట్ ని స్ట్రైట్ చేయాలి. ఈ ఎల్బో జాయింట్ స్ట్రైట్ చేయాలంటే మన లెఫ్ట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ కి వస్తే లెఫ్ట్ హ్యాండ్ బాగుంటుంది కదా. సో దాంతో ఈ చేతిని వచ్చేసి ఇలా లోపలికి ఇలా పెట్టేసి ఈ చేతిని ఇలా ఫ్రంట్ కి లాక్కోవాలన్నమాట. ఇలా లాక్కోయిన తర్వాత, సో ఇలా లాక్కోయిన తర్వాత స్ట్రైట్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ ని ఇట్లా పైకి తీసుకెళ్ళాలి. ఇలా పైకి తీసుకొని 1, మళ్ళీ కిందికి, మళ్ళీ 2, మళ్ళీ 3, మళ్ళీ 4, 5. ఇలా మీరు 20 టైమ్స్ చేయాలి. అంటే స్టార్టింగ్ లో వచ్చేసి 20 టైమ్స్ చేయాలి. రాను రాను మీరు ఎంత ఎక్కువ చేసినా ఇబ్బంది ఏం లేదు. మీరు 50 చేయొచ్చు, 100 కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇట్లా స్ట్రైట్ చేసాం కదా. సో ఇప్పుడు ఇలా చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్ట్రైట్ చేసిన తర్వాత ఈ మూమెంట్ కూడా చేయాలి. అంటే మనకి ఈ మూమెంట్ కూడా రావాలి కదా, చేయి పక్కకు పోవాలి కదా. సో ఇప్పుడు ఈ మూమెంట్ ఇట్లా 1, 2, 3, 4, 5. సో ఈ చెయ్యి అనేది మనకి సహకరించదు, కానీ మీరు ఈ చేతితోనే దీన్ని ఇలా దబ్బాలి అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం ఇటువైపు చేసాం, ఇప్పుడు ఇటువైపు కూడా చేయాలి కదా. సో ఇదే చేతితో దీన్ని ఇట్లా స్ట్రైట్ లాగి ఇట్లా లాక్కోవాలన్నమాట. 1, 2, 3, 4, 5. నేను వీడియోలో 5 టైమ్స్ చేస్తున్నాను. మీరు స్టార్టింగ్ లో వచ్చేసి 20 టైమ్స్ చేయాలి. వీక్లీ వచ్చేసి మీరు 10 పెంచుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇలా చేసాం, సెకండ్ వచ్చేసి ఇటు పక్కకి చేసాం, నెక్స్ట్ వచ్చేసి ఇటువైపుకి చేసాం. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే చేతితో ఇలా ఉంది కదా, ఈ చేతిని ఇట్లా లాగేసుకొని, ఇది ఉంది కదా దీన్ని ఇలానే వెనక్కి ఇలా తీసుకొని ఈ చేతితో ఇలా 1, 2, 3, 4, 5. సో మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చేసిన ఈ 4 ఎక్సర్సైజెస్ వచ్చేసి పడుకొని చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు పడుకొని ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఒకవేళ మనకి రైట్ హ్యాండ్ వచ్చేసింది అనుకో, సో ఇలా చేయి ఉంటుంది, ఇలా పెట్టుకుంటారు కదా. ఈ చేత్తో దీన్ని ఇలా పెట్టుకొని, ఈ చేత్తో ఇట్లా దీన్ని లాక్కోవాలన్నమాట స్ట్రైట్ గా. ఇట్లా లాక్కున్న తర్వాత సో ఇలా మనం ఇట్లా వెనక్కి చేసుకోవాలి. 1, 2, 3, 4,
5. సో ఇవి పడుకొని చేస్తే బాగా మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇలా వెనక్కి చేసాం కదా, ఇప్పుడు సైడ్కి చేయాలి. సేమ్ ఇలానే లాక్కోవాలి. మళ్ళీ ఇట్లా 1 2 3 4 5. నెక్స్ట్ ఇటు పక్క చేసాం కదా, ఇప్పుడు ఇటు పక్క 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి ఇదే చేతిని ఇట్లా తల కిందకి వేసుకొని చేయాలి. ఇట్లా 1 2 3 4 5. సో ఇలా ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు పడుకొని కూడా చేయొచ్చు. ఈ 4 ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, సో ఈ ఫింగర్స్ అనేది ఇట్లా ఇట్లా బెండ్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ హ్యాండ్తో ఏదైతే బాగుంటుందో ఆ హ్యాండ్తో సో మీరు జస్ట్ ఇట్లా ఫింగర్స్ అన్ని ఇట్లా రొటేట్ చేయాలి. 1 2 3 4 5. మళ్ళీ ఇది 1 2 3 4 5. అలా అన్ని ఫింగర్స్ 1 2 3 4 5. మళ్ళీ అన్ని ఫింగర్స్ 1 2 3 4 5. మళ్ళీ 1 2 3 4 5. సో నేను ఇందులో 5 చేస్తున్నాను. ఓకే, మీరు 20 కానీ లేకపోతే 50 కానీ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఫ్రీ టైంలో కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు మీరు ఇలా ఫింగర్స్ అనేది ఇలా మీరు ఫ్రీ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఫింగర్స్ ఫ్రీ చేసుకున్న తర్వాత ఇవి కదా, ఒక్కొక్క ఫింగర్ని ఇట్లా వెనక్కి అనుకోవాలి. ఇట్లా వెనక్కి అనుకున్న తర్వాత ఏం చేసుకుంటారంటే, వెనక్కి అన్నప్పుడు కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5. మళ్ళీ ఫ్రీ. మళ్ళీ ఇది 1 2 3 4 5. మళ్ళీ ఇది మళ్ళీ 1 2 3 4 5. మళ్ళీ ఇది మళ్ళీ 1 2 3 4 5. మళ్ళీ ఇది మళ్ళీ 1 2 3 4 5. మళ్ళీ ఇది. సో ఇలా మీరు ఫింగర్స్ అనేది స్టిఫ్నెస్ ఫామ్ అయిపోతాయి. సో మీరు ఇలా చేసుకుంటే మీ ఫింగర్స్ అనేది నార్మల్ పొజిషన్ కి రావడం, అంటే లూజ్ అవ్వడం జరుగుతాయి. సో దాని తర్వాత ఏం చేస్తారంటే, సో లూజ్ అయిపోయిన తర్వాత ఈ చేతిని ఇట్లా ఇలా పెట్టేసి ఇలా చేయి ఇట్లా పైకి తీసుకొని వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ చేత్తో ఏదైతే ఈ చేయి బాగుంటుంది కదా, ఇప్పుడు ఒకవేళ రైట్ హ్యాండ్ మీకు ప్రాబ్లం ఉందంటే, మీకు రైట్ హ్యాండ్కి పెరాలసిస్ వచ్చింది అంటే, పక్షవాతం వస్తే మీరు లెఫ్ట్ హ్యాండ్ని ఇగో ఇలా మొత్తం ఇట్లా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ ఫింగర్ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఈ చేత్తో ఇలా దీన్ని ఇట్లా దబ్బాలి. ఇట్లా దబ్బి మళ్ళీ ఇట్లా పైకి అనాలి. మళ్ళీ ఇట్లా దబ్బాలా, మళ్ళీ ఇట్లా పైకి అనాలి. సో ఇట్లా మీరు 20 టైమ్స్. నేను ఇందులో 5 చూపిస్తాను. ఓకే, 4 5. ఇది ఓకే ఎక్సర్సైజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ కొంతమందికి ఇట్లా ఓపెన్ కాదు, కొంతమందికి ఇలానే ఉండిపోతుంది, ఇలానే ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా ఏం సేమ్ లేదు, ఇట్లా పెట్టుకొని ఇట్లా ముందుకి ఇట్లా 1 2 3 4 5 చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ జాయింట్ కూడా చాలా స్టిఫ్ అయిపోయి లాక్ అయిపోతుంది కాబట్టి ఇట్లా నిదానంగా ఇట్లా ముందుకి వెనక్కి అనాలా, మళ్ళీ రొటేషన్ చేయాలన్నమాట. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది మనకి వ్రిస్ట్కి ఇది దీనికి సంబంధించి. దీని తర్వాత ఏం చేస్తారంటే, కొంతమందికి మూమెంట్స్ అనేది ఉంటాయి. పక్షవాతం వచ్చిన తర్వాత పక్షవాతం కొంతమందికి లైట్గా వచ్చి మూమెంట్స్ అనేది వీక్ అయింటాయి అనమాట. సో వాళ్ళు తప్పకుండా చేసుకుంటే చాలా ఫాస్ట్గా వస్తాయి, ఇప్పుడు నేను చెప్పేటివన్నీ చేసుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే, ఈ ఫింగర్స్ కదా, ఈ బొట్టు వెళ్తూ దీన్ని ఇట్లా టచ్ చేయాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇలా మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి మనకు వ్రిస్ట్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే, హ్యాండ్ ఎక్సర్సైజెస్ లో మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీరు ఇలాంటిది ఒక స్మైలీ బాల్ మీకు బయట షాప్ లో దొరుకుతుంది, లేదు అల్బల్లో లేదు అనుకునే వాళ్ళు దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి బై చేయండి. సో మీ ఫ్రీ టైంలో మీరు టీవీ చూస్తున్నప్పుడు కానీ లేదా ఎవరితో మాట్లాడుతున్న టైంలో జస్ట్ ఈ బాల్ వచ్చేసి మీ చేతిలో ఇలా పెట్టేసుకొని మీరు దీన్ని ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా సో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మీ ఫింగర్ అనేది స్ట్రెంథనింగ్ లోకి ఉంటాయి, మీకు ఫింగర్స్ అనేది మీకు తొందరగా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఫ్రీగా గ్రిప్పింగ్ అవి మీరు చేయగలుగుతారు. సో ఫ్రీ టైంలో మీరు బాల్ అనేది ప్రెస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ స్ట్రెంథనైజర్, దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి బై చేయండి. ఇవి కంపల్సరీగా మీ ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ అనమాట. సో దీన్ని వచ్చేసి మీరు జస్ట్ మీ ఎఫెక్ట్ అయిన ఫింగర్స్ వచ్చేసి దీనిలో పెట్టేసి మీరు ఇలా దీన్ని లాగాలన్నమాట. సో దీన్ని వచ్చేసి మీరు
స్టార్టింగ్ లో వచ్చేసి ఒక 50 టైమ్స్ ఇలా లాగండి. సో రాను వచ్చేసి వీక్లీ మీరు ఒక 20 కానీ ఒక 10 కానీ పెంచండి. సో మీరు ఇది 100 టైమ్స్ మీరు ఇలా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది చేయడం వల్ల మీకు ఫింగర్స్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రిప్పింగ్ ఫంక్షన్, అలాగే మీరు ఏదైనా కూడా హోల్డ్ చేయగలుగుతారు. ఫింగర్స్ అనేది చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడం జరుగుతాయి నార్మల్ రావడానికి. సో ఇంట్లో ఒక వాటర్ బాటిల్ ఉంటుంది కదా, సో దాని గ్యాప్ వచ్చేసి మీరు మీ చేతితో ఇట్లా ఓపెన్ చేయాలి, మళ్ళీ క్లోజ్ చేయాలన్నమాట. మళ్ళీ ఓపెన్ చేయాలి, మళ్ళీ క్లోజ్ చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ చేయాలి. అలాగే మీరు మీ చేతితో ఈ బాటిల్ ఇట్లా పెట్టుకొని డ్రింకింగ్ వాటర్ తాగడానికి కూడా మీరు ప్రయత్నించాలన్నమాట. ఇట్లా మళ్ళీ ఇట్లా కిందికి పెట్టేయాలి, మళ్ళీ ఇట్లా పైకి లేపాల, మళ్ళీ కిందికి పెట్టేయాలన్నమాట. సో దీన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇంకో విషయం, సో మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా ఈ చేత్తోనే ట్రై చేయండి. ఎఫెక్ట్ అయిన చేత్తోనే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. దయచేసి బాగుండ చేయని మాత్రం మీరు దగ్గరికి తీసుకెళ్ళొద్దండి. ఎంత కష్టం వచ్చినా మీకు బాగలేని చేత్తోనే దాన్ని ముట్టడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు చాలా ఫాస్ట్ గా ఆ చెయ్యి అనేది రావడం జరుగుతుంది. ఈ చెయ్యి అనేది స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి ఇది దీని మీదకి ఏం చేయాలంటే దీన్ని ఇలా చెయ్యి వచ్చేసి ఇలా కింద పెట్టేసిన తర్వాత బాగా చూడండి. కింద పెట్టేసిన తర్వాత ఈ ఫింగర్స్ అనేది కొంతమందికి ఇలా ఉండిపోతాయి అనమాట. సో అన్ని ఒకటి ఇలా తీసేసిన తర్వాత కొంతమందికి వచ్చేసి చెయ్యి ఇలా ఉండిపోతుంది. ఏదైతే అన్ఎఫెక్టెడ్ ఉంది కదా బాగుండే చెయ్యిని దాన్ని ఇలా పెట్టుకొని, సో దాన్ని ఇలా లోపలికి లాక్కొని తర్వాత మీ బరువు అనేది ఇలా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసి మీరు ఒక 5 to 10 minutes కూర్చోవాలన్నమాట. ఓకే, కూర్చుంటే సరిపోతుంది. అంటే మీ బాడీ ఒక సగం వెయిట్ వచ్చేసి మీ చేయి మీద వేయాలి. సో మీ చేయి మీద వేస్తే మీకు అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి, సో మీ చేతిలో వచ్చేసి మీ హ్యాండ్లో వచ్చేసి మీకు స్ట్రెంగ్త్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్, సో ఇవి మనం అప్పర్ లిమ్ అంటే పైన చేతికి చేసుకోవాల్సిన ఎక్సర్సైజెస్ అన్ని ఇప్పుడు నేను చెప్పాను అన్నమాట. సో ఇంతవరకు మనం చేతికి సంబంధించిన హోమ్ ఎక్సర్సైజెస్ అనేది చూడడం జరిగింది. సో ఇప్పుడు కాలుకి సంబంధించిన హోమ్ ఎక్సర్సైజెస్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి రైట్ లెగ్ కి పక్షవాతం వచ్చిందంటే సో ఈ కాలు అనేది మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే మీరు చైర్లో కూర్చున్నా లేదా మంచంలో కూర్చున్నా ఈ కాలు అనేది ఇలా ఊపుతూనే ఉండాలి. సో ఇట్లా మీరు 100 టైమ్స్ లేకపోతే 200 టైమ్స్ చేసినా కూడా ఇబ్బంది లేదు. సో మీరు మామూలు టైంలో కూడా ఫ్రీ టైంలో కూర్చున్నప్పుడు కూడా ఈ కాలు ఇలా ఊపుతూ ఉంటే మనకు చాలా ఫాస్ట్ గా మన కాలు అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఒకసారి ఇలా సింగిల్ గా ఊపాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎఫెక్ట్ అయిన లెగ్ అయింది కదా, ఇది నార్మల్ లెగ్. సో ఈ లెగ్ ని ఇలా వెనక్కేసుకొని సో ఇలా పైకి లిఫ్ట్ చేయాలి. ఇలా కూడా మీరు ఒక 50 టైమ్స్ కానీ లేదా 100 టైమ్స్ కానీ మీరు టీవీ చూసేటప్పుడు మీరు నార్మల్ గా చైర్లో కూర్చున్నప్పుడు కూడా సో మీరు ఇలా కాల్ని ఇలా చేయాలన్నమాట. సో చేస్తే మీకు లెగ్ లో వచ్చేసి స్ట్రెంగ్త్ వచ్చి మీరు నడవడానికి చాలా ఈజీగా అవుతుంది. సో ఇవి 2 ఎక్సర్సైజ్లు చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు ఏ కాలు అయితే ఎఫెక్ట్ అయిందో ఇట్లా ఒక సపోర్ట్ తీసుకొని ఎఫెక్ట్ అయిన కాలు మీద వచ్చేసి మీరు ఇట్లా నిలబడాల్సి ఉంటుంది. అట్లా మీరు ఒక 10 minutes నిలబడితే సరిపోతుంది. రోజుకి ఇట్లా ఒక 4 to 5 టైమ్స్ నిలబడితే మీకు కాల్లో కూడా స్ట్రెంగ్త్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఫింగర్స్ ఉన్నాయి కదా, సో ఈ ఫింగర్స్ వచ్చేసి ఇలా నిలబడినప్పుడు ఇలా పైకి అనాలి. ఇలా మీరు ఒక 20 to 30 టైమ్స్ అనాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా పైకి మన ఫింగర్స్ మీద ఇట్లా పైకి లేయాలి. ఇలా మీరు చేస్తే మీకు కాలు అనేది తొందరగా రావడం జరుగుతుంది.
హోమ్ ఎక్సర్సైజెస్ కింద మీరు మినీ సైకిల్ కూడా తొక్కాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి దీన్ని బై చేయండి. సో మీకు ఏ ఎఫెక్ట్ అయిందో ఆ లెగ్ అనేది దీంట్లో పెట్టేసి మీరు సైక్లింగ్ చేయాలన్నమాట. ఎట్లా ఫ్రంట్ కి స్టార్టింగ్ లో వచ్చేసి ఫ్రంట్ కి 10 మినిట్స్, మళ్ళీ బ్యాక్ కి 10 మినిట్స్ చేయాలన్నమాట. సో ఈ 10 మినిట్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఒక 2 వీక్స్ కానీ లేకపోతే 1 మంత్ తర్వాత మీరు ఫ్రంట్ కి 20 మినిట్స్, మళ్ళీ బ్యాక్ కి 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ వీడియో వచ్చేసి ఎవరికి యూస్ఫుల్ అవుతుందో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ పక్షవాతంతో బాధపడుతుంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేకపోతున్నారంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళు ఇంట్లోనే ఈ ఎక్సర్సైజులు చేసుకొని వాళ్ళు నార్మల్ అయ్యే ఛాన్సెస్ 50% ఉన్నాయి. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.